ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఒక కీలకమైన పరిణామం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఇప్పుడు దీని వెంట ప్రపంచ దేశాల్లోకెల్లా 20% చమురుని ఈ జలసంధి గుండానే సప్లై చేస్తూ ఉంటాయి గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ చెక్ పోస్ట్ వేసినట్టుగా అడ్డుగా నిల్చుంది. ఎటువైపు నుంచి ఏ షిప్ వచ్చినా పేల్చేద్దామా అన్నట్టుగా సిద్ధంగా ఉంది. కేవలం ఇండియా, చైనా అండ్ రష్యాకి మాత్రమే అనుమతిచ్చింది. ఈ నౌకలు మాత్రమే కొంత వెళ్ళగలగడానికి అవకాశం కల్పించింది. మిగిలినవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ఈరోజు 3200 షిప్పులు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర చిక్కున్నాయంట. ఎటువైపుగా వెళ్ళడానికి వీల్లేదు. వాణిజ్య నౌకలంటి కూడా ఇప్పుడు ఎఫెక్ట్ కనిపిస్తోంది. కమర్షియల్ బల్క్ క్యారియర్స్ అయినా, ఆయిల్ ట్యాంకర్స్ అయినా, ఇతరత్ర ఏ రిజర్వ్స్ అయినా సరే ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో 3200 షిప్పులు అక్కడ ఆగిపోయాయంటే చిన్న విషయం ఏం కాదు. దీంతో పాటుగా ప్రెజెంట్ IMO ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కూడా ఒక మీటింగ్ కాల్ ఫర్ చేసింది, ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసింది. 2 రోజుల పాటుగా మీటింగ్స్ కూడా జరిగాయి. సో ఇంత పెద్ద మొత్తంలో షిప్పులు స్ట్రక్ అవడం మ్యారిటైమ్ ట్రాఫిక్ అంటూ ఉంటారు దీన్ని. సో ఇంత పెద్ద మొత్తంలో మ్యారిటైమ్ ట్రాఫిక్ ఏర్పడడం ఇదే మొదటిసారి అన్నట్టుగా IMO డిక్లేర్ చేసింది. 3200 షిప్పుల్లో సుమారుగా 20,000 మంది నావిక దళం ఉన్నారంట. సో దాంట్లో క్యాప్టెన్స్ ఉన్నారు, లేకుంటే షిప్లో స్టాఫ్ ఉన్నారు, క్రూ ఉన్నారు. 20,000 మంది ఎక్కడికక్కడ చిక్కుపోయారంట. ప్రస్తుతానికి ఇది గ్లోబల్ లెవెల్లో ఒక పెద్ద అలజడికి కారణమవుతోంది. సో ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా 20% ఆయిల్ని ప్రపంచ దేశాలకు సప్లై చేస్తూ ఉంటాయి దేశాలన్నీ కూడా. సో 100% ఆఫ్ యూసేజ్లో ప్రపంచవ్యాప్తంగా 100%గా వాడకంలో ఉన్నటువంటి ఆయిల్లో 20% ఈ కంట్రీస్ నుంచే వస్తాయి, ఈ దారి వెంటే వస్తాయి. సో గతంలో కూడా మైన్ లయర్స్ని ఉపయోగించి అక్కడ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మైన్ లయర్స్ సహాయంతో చాలా పెద్ద మొత్తం నౌకల్ని పేల్చేసింది. అంతెందుకు, భారతదేశానికి రావాల్సిన థాయిలాండ్ నౌక మయూరి నారిని కూడా ఇదే మైన్ లయర్ సహాయంతో పేల్చేసింది. సో వీటన్నిటికి కూడా ఇరానే కారణమవుతోంది. ఇరాన్కి అతిపెద్ద మొత్తంలో ఈరోజు ఒక 2 దేశాలని టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ని, వార్ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా, సైన్యం పరంగా, అత్యధిక ఆర్థిక వనరుల ప్రకారంగా కూడా ఎక్కువగా ఉన్న అమెరికాని సైతం ఢీకొని నిలబడగలుగుతోంది తటస్థంగానంటే ఇరాన్కి ఉన్నటువంటి ఏకైక ఒక అస్త్రం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కనుక క్లియరెన్స్ వస్తే, ఇరాన్ కనుక ఆపకపోయినట్టయితే ఇటు గల్ఫ్ కంట్రీస్ సహాయం తీసుకొని గల్ఫ్ కంట్రీస్ స్థావరాల నుంచి, అక్కడ భూభాగం నుంచి అమెరికా పెద్ద మొత్తంలో ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ దాడి చేస్తోంది, ఆ రకంగా వీళ్ళు రిటిలియేషన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇరాన్ ఇప్పటికే పూర్తిగా నాశనం అయ్యేది కూడా. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఒక అస్త్రంగా, ఒక పవర్ఫుల్ వెపన్గా వాడుకుంటుంది ఇరాన్. సో ఇదే క్రమంలో 3200 షిప్పులు ఆగిపోయాయట. అయితే ఓన్లీ ఇండియాకి సంబంధించి మాత్రమే ఇండియన్ షిప్సే సుమారుగా 35 నౌకలు అక్కడ ఆగిపోయాయంట. ఇండియాకి రావాల్సినవి 35 నౌకలు ఆగిపోయాయి. దాంట్లో బల్క్ క్యారియర్స్ ఉన్నాయి, ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. సో ఇండియాకి రావాల్సినవన్నీ కూడా ఆగిపోయాయి. మరి ఇండియాకి క్లియరెన్స్ ఉంది కదా, రష్యా, ఇండియా, చైనా రావడానికి అవకాశం ఉంది కదా, వాటికి ఇరాన్ క్లియరెన్స్ ఇచ్చింది కదా, వెళ్ళడానికి అవకాశం కల్పించింది కదా అని అంటే ఇక్కడ ట్రాఫిక్ ఏర్పడింది. జనరల్లీ హైదరాబాద్ రోడ్స్ పై ట్రాఫిక్స్ ఉంటూ ఉంటాయి. ఇది 39 కిలోమీటర్ల ఒక జలసంధి. ఈ 39 సుమారుగా 32 నుంచి 39 కిలోమీటర్లు. సో ఈ 35 కిలోమీటర్ల ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఈ జలసంధిలో 3200 నౌకలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో అక్కడ మ్యారిటైమ్ ట్రాఫిక్ క్రియేట్ అయిందనేది, మ్యారిటైమ్ ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ మీ చేతుల్లో ఫోన్సే కనుక ఉంటే ఐ వుడ్ లైక్ టు గైడ్ యూ, మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీరు గూగుల్ ఓపెన్ చేసి మ్యారిటైమ్ ట్రాఫిక్ అని కొట్టండి. సో మ్యారిటైమ్ ట్రాఫిక్ అని మీరు టైప్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్లో మీరు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వరకు వెళ్ళండి. మీకు కనుక వరల్డ్ మ్యాప్ ఐడియా ఉంటే దుబాయ్ పక్కనే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒక్కసారి చూడండి ఎంత మేరకి రెడ్ కలర్ డాట్స్ కనబడుతున్నాయి, గ్రీన్ కలర్ డాట్స్ అనేది. సో అక్కడ 3200 నౌకలు వివిధ దేశాలకు వెళ్ళాల్సినవి, చైనాకి వెళ్ళేవి ఉన్నాయి, జపాన్కి వెళ్ళేవి ఉన్నాయి, ఇండియాకి వచ్చేవి ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళేవి ఉన్నాయి. రకరకాల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ఎక్కడెక్కడైతే ఈ గల్ఫ్ కంట్రీస్ సప్లై చేస్తున్నాయో అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి నౌక ఈ దారి గుండా వెళ్లాల్సిందే. సో సౌదీ కంటే ఇంకోవైపు అవకాశం ఉంది, ఎటు బాబెల్ మండి నుంచి, అంటే టువర్డ్స్ రెడ్ సీ వైపు నుంచి కూడా అవకాశం ఉంది సౌదీకి. కానీ అక్కడ హౌతీలు తీసేసుకొని కూర్చున్నారు. హౌతీలు వేసుకొని కూర్చొని ఏ క్షణమైన అవకాశం దొరికితే మనం కూడా ఇక్కడ మళ్ళా ఒక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మాదిరిగా చెక్ పోస్ట్ వేయడానికి అవకాశం తీసుకోవాలన్నట్టుగా హౌతీ ఆల్రెడీ మోహరించి ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా నో ఆప్షన్.
సో ఇటువైపు బాబెల్ మండి, అటువైపు హార్ముజ్, రెండు జలసందులు కూడా మూసుకుపోవడంతో రాకపోకలకి చాలా తీవ్రమైన అంతరాయం ఏర్పడమే కాకుండా పెద్ద మొత్తంలో తీవ్ర నష్టమైన వాడు కూడా వాటిల్తోంది. 35 నౌకలు భారతదేశానికి రావాల్సిన బల్క్ క్యారియర్స్ అండ్ ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఈ ఆయిల్ ట్యాంకర్స్ అండ్ బల్క్ క్యారియర్స్ అన్నిటి కూడా అక్కడ ఆగిపోవడంతో చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. సో ఐఎంఓ ఒక మీటింగ్ కాల్ఫర్ చేసింది, ఎమర్జెన్సీ మీటింగ్కి. సో ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇది హోస్ట్ చేసేది యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీయే, కానీ యూకేలో ఇది హోస్ట్ చేశారు. సో 175 దేశాలు దీంట్లో పార్టిసిపేషన్ ఉన్నాయి. సో ఏషియా నుంచి ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ, దీంతో పాటుగా యూరోపియన్ కంట్రీస్ సంబంధించి యునైటెడ్ యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, గ్రీస్, అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, అమెరికన్ కాంటినెంట్ సంబంధించి ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, నైజీరియా, కెన్యా ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తంగా 175 మెంబర్ స్టేట్స్ ఉంటే దీంట్లో వాళ్ళ డెసిషన్కి వచ్చింది ఏంటంటే ఇమ్మీడియట్గా కనుక మన స్టేట్ ఆఫ్ హార్ముజ్ని రిలీజ్ చేయించుకోలేకపోతే ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ చాలా భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. బికాజ్ ఆయిల్ అక్కడ నుంచి రావాల్సిందే. వన్స్ ఆయిల్ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ నుంచి ఉదాహరణకి విజయవాడ వెళ్ళాలి. సో రెగ్యులర్గా వెళ్ళేటువంటి ఆధారంలో వన్స్ ఆయిల్ ప్రైస్ పెరిగిందనంటే, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా నీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. వన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెరిగిందనంటే ప్రతి గూడ్స్ పైన నీకు అధిక మొత్తంలో ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో వన్స్ ఆయిల్ అనేది పెరిగితే దాని ఇంపాక్ట్ ద్వారా ఎన్నెన్ని ధరలు పెరుగుతాయి, ఏ రకంగా ఉంటుందో అందరికి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆ ప్రైజెస్ హైక్ అవుతాయనంటే డెఫినెట్గా అందరం ఇబ్బంది పడక తప్పదు. కాబట్టి అది అలా ఉండకూడదు, ఉండాలి, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వాటిని రప్పించుకోవాలి. మళ్ళీ ఫ్రీ వేని మీరు యుద్ధం చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు కావాల్సింది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి మా నౌకలు రావాల్సిందే, మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు రావాల్సిన ఎక్స్పోర్ట్స్ మీరు ఆపడానికి వీలు లేదు అన్నట్టుగా చాలా భీష్మించుకొని కూర్చున్నా. ఇక్కడ ట్విస్ట్ ఏంటనంటే ఇంతటి స్థాయిలో ఒక సమస్య వస్తుంది, ఇంతటి స్థాయిలో అన్ని దేశాలు ఏకమైపోతాయి, ఒక ఐఎంఓ మీటింగ్ జరిగిందనే విషయం ఇరాన్కి ఎప్పుడో తెలుసు. బికాజ్ ఇరాన్ ఏమంటుంది, ఇక్కడ అమెరికానే మాపై దాడి చేస్తుంది, మేము ఎక్కడ కూడా అమెరికాపై దాడి చేసిన దాఖలాలు లేవు, ఇజ్రాయెల్ మాపై దాడి చేస్తోంది, మేము ఫస్ట్ ఇజ్రాయెల్పై దాడి చేయలేదు, వాళ్ళే మాపై దాడి చేస్తున్నారు, కాబట్టి మేము మా రక్షణగా మేము ఇక్కడ అడ్డుకొని ఉన్నాం, మీరు ఏదైనా ఒత్తిడి తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళని ఒత్తిడి తీసుకొని వాళ్ళు యుద్ధం ఆపేయమని చెప్పండి. సో వాళ్ళు యుద్ధం ఆపేస్తే మేము యుద్ధాన్ని ఆపేస్తామన్న రకంగా ఇరాన్ దీన్ని ఒక మధ్యవర్తిత్వంగా కూడా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. సో నార్త్ కొరియా, రష్యా, చైనా అన్నీ కూడా ఈ ఐఎంఓలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఆ 175 స్టేట్స్లో వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఇనిషియేట్ తీసుకోవచ్చు, అమెరికాని కార్నర్ చేయొచ్చు, అమెరికాని కార్నర్ చేసి అమెరికాని అన్నిటికీ కారణమైన రకంగా చూపించవచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో ఇరాన్ దీనికోసమే ఇన్ని రోజుల పాటుగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఆపగలిగింది. ఒకవేళ అదే లేకపోయి ఉంటే కనుక వాళ్ళు కొట్టుకొస్తున్నారు మనకేంటన్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఊరుకునేవి, కానీ ఏమాత్రం మాట్లాడకపోయేవి. వన్స్ ఎప్పుడైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఆపేశారో ప్రపంచ దేశాల్లో ఒక అలర్ట్ మొదలైంది. చూడండి, ఎక్కడో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో అక్కడ నౌకల్ని ఆపేస్తే మన భారతదేశంలో గ్యాస్ ధరలు పెరగడం ఏంటి, మనం తినే టిఫిన్ పైన 10 రూపాయలు పెరగడం ఏంటి, మనం తినేటువంటి రెగ్యులర్గా హైదరాబాదీ బిర్యానీలో ఒక 50 రూపాయలు పెరగడం ఏంటి, కొన్ని రెస్టారెంట్స్ ఏకంగా మనం ఫేమస్గా ఇష్టపడి వెళ్ళి తినేటువంటి రెస్టారెంట్స్ మూతపడడం ఏంటి, అంటే ఎక్కడో ఒక ట్రిగర్ నొక్కితే ఇక్కడ వరకు దాని బ్లాస్ట్ వినిపించింది. సో అలాగే ఇరాన్ ఏం చేసిందని అంటే ఎలాగైనా సరే దీన్ని నేను కనుక హోల్డ్ చేసుకోలేకపోతే డెఫినెట్గా అక్కడ ఏం జరిగినా ఎవరు పట్టించుకోరు, నన్ను గురించి ఆలోచించే వాళ్ళే ఉండరు, ఈ అమెరికా, ఇజ్రాయెల్ మొత్తం కలిసి నన్ను పూర్తిగా తునాతునకలు చేసేస్తాయి. కాబట్టి దాన్ని ఒక అస్త్రంగా వాడుకుంది. ఇప్పుడు 3200 నౌకలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి, 20,000 మంది ఆర్మీ సైన్యం అక్కడ ఆగిపోయారని అంటే ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైనటువంటి సిచ్యువేషన్ ఇది. ఇన్ఫ్లేషన్కి ఒక పర్ఫెక్ట్ సిచ్యువేషన్ ఇది, ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరిగిపోవడానికి. ప్రభుత్వాలను ఏం చేయగలుగుతాయి? ప్రభుత్వాలు అనుకున్న స్థాయిలో మధ్యవర్తిత్వం వహించడమా లేకపోతే ఇంకేదో చేయగలుగుతాయి, అంతేగాని పూర్తిగా బర్డెన్ మొత్తం ప్రభుత్వంపై వేసుకునేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వాలు కూడా చేయవు. సో ఆల్రెడీ మనకు గ్యాస్ కొరత స్టార్ట్ అయిపోయింది, ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదే స్థాయిలో యూరోపియన్ నేషన్స్లో అయితే ఇంకా ప్రతి దాంట్లో వాళ్ళకి హీటర్స్ కావాలి, వాళ్ళకి బ్రతకడానికి హీటర్స్ కావాల్సిందే, ప్రతిదానికి ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. సో అక్కడ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సప్లై కావాలన్నా ఆయిల్ కావాల్సిందే, బికాజ్ జనరేటర్స్ ఉపయోగించాలంటే ఆయిల్ కావాల్సిందే, గ్యాస్ కావాల్సిందే. మనకంటే 100 ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న నేషన్స్ ఏమన్నా అంటే యూరోపియన్ నేషన్స్. ఆఫ్రికాలో ఈ పరిస్థితి ఉంది. ఇరాన్లో మొన్న సౌత్ పార్స్ అనేటువంటి గ్యాస్ ఫీల్డ్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే 90% చీకటిమయం. కారణం ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ మొత్తం, ఆ గ్యాస్ మొత్తం కూడా పూర్తి కుప్పకూలిపోవడంతో ఒక బ్లాస్ట్ ఏర్పడింది. అక్కడ గ్యాస్ అండ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్.
ఇరాన్లో కూడా వంట అవసరాల కోసం 90% వినియోగించేది ఈ సౌత్ పార్స్ అనేటువంటి గ్యాస్ ఫీల్డ్ నుంచి. అదే కుప్పకూలిపోయిన తర్వాత ఇంకా ఏది ఆప్షన్ లేదు. సో ఖతార్లో దానికి ప్రతీకారంగా ఖతార్లో దోహా ప్రాంతంలో రస్లాఫాన్ అనేటువంటి ప్రాంతంలో ఇరాన్ దాడి చేసింది. సో అది ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా రిటిలియేషన్లో భాగంగా. సో ప్రపంచ దేశాల్లో 20% సప్లై చేసేది ఇదే. మన భారతదేశానికి మనం ఆ రస్లాఫాన్ అనేటువంటి గ్యాస్ ఫీల్డ్ ఎల్ఎన్జీ నుంచి 27% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మనకు వచ్చేటువంటి 100%లో 27-30% మనం ఖతార్ నుంచే తీసుకుంటున్నాం. ఖతార్లో అది బ్లాస్ట్ అయిపోయిందని అంటే ఇక సిచ్యువేషన్ ఏంటి? సో రోజు రోజుకి యుద్ధం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ 3,200 షిప్లు ఆగిపోయాయంటే చిన్న విషయం ఏం కాదు. మరి దీనికి అమెరికా ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది? అమెరికా గతంలో కూడా ఇక్కడున్న మైన్ లేయర్స్ని ఆ చెక్ పోస్ట్ తొలగించడం కోసం 21 మైన్ లేయర్స్ని పేల్చేసింది, 6 యుద్ధ నౌకల్ని పేల్చేసింది. అయినా కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. ఎంతటి స్థాయిలో అయితే అమెరికా అక్కడ విధ్వంసం సృష్టించి ఆ చెక్ పోస్ట్ని ఇరాన్ చేతుల్లో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుందో అదే స్థాయిలో మళ్ళీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏమాత్రం ఆగడం లేదు. ఈ దాడుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇదిలాగే కొనసాగితే ఇంకా తీవ్రతరం అయితే ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఇరాన్పై ఒత్తిడి తీసుకొస్తాయా, లేదు యుద్ధం ఆపడానికి అమెరికా ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకొస్తాయా చూడాలి. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్స్ మీటింగ్ జరుగుతోంది. మరి ఎమర్జెన్సీ మీటింగ్లో ఎటువంటి డెసిషన్కి వస్తారు, ఆ యుద్ధాన్ని ఎలా ముగింపు పలుకుతారు, ఈ పడవలని అంటే ఈ షిప్స్ని ఎలా తిరిగి మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుంటి నుంచి దాటించగలుగుతారో చూడాలి.